బ్రెస్ట్ స్క్రీనింగ్ అవసరమా? డెఫినెట్లీ అవసరం అండి. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. బ్రెస్ట్ స్క్రీనింగ్ అనేది యూజువల్లీ ఒక ఫీమేల్‌కి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ హార్మోన్స్ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ ఉన్నప్పుడే, అంటే చాలా మంది ఏంటి ఋతుక్రమం ఉన్నప్పుడే, పీరియడ్స్ అంటూ ఉన్నప్పుడే ఈ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేయించుకోవాలి, దాని తర్వాత అవసరం లేదు అని ఫీల్ అవుతారు. కానీ ఎప్పుడైతే బ్రెస్ట్ కి ఎగ్జామినేషన్ లో బ్రెస్ట్ లో మార్పులు అనేది ఖచ్చితంగా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రానే కాదు, మిల్క్ హార్మోన్ మీద కానివ్వండి, థైరాయిడ్ హార్మోన్ మీద కానివ్వండి డిపెండ్ అయ్యి ఉంటాయి. సో ఈ రెండు హార్మోన్స్ కూడా జనరలీ స్టిమ్యులేట్ అయినా మనలో అంతకు ముందే కొన్ని పెథలాజికల్ టిష్యూ కానీ ఏమన్నా ఉన్నట్టయితే లమ్స్ లాగా కానీ గ్రోత్స్ కానీ ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ఈ గ్రోత్స్ కాస్త కొంచెం నిర్లక్ష్యం చేస్తే కూడా అది నెమ్మదిగా ఒక సర్టెన్ ఏజ్ తర్వాత క్యాన్సర్ టిష్యూగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి సంవత్సరము ఒక చిన్న బ్రెస్ట్ స్కాన్ చేయించుకున్నట్టయితే మీ శరీరంలో ఏమన్నా, మీ బ్రెస్ట్ లో ఏమన్నా ట్యూమర్స్ ఉన్నాయా, ఆ ట్యూమర్సే ఉన్నట్టయితే ఎంత సైజ్ ఉంది, అది నార్మల్ ట్యూమరేనా, మీరు గైనకాలజిస్ట్ ని కానివ్వండి, సర్జన్ ని, జనరల్ సర్జన్ ని కానివ్వండి కలిసినట్టయితే ఈ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ ద్వారా మీరు అన్ని క్లియర్ చేసుకోగలుగుతారు. అండ్ తొందరగా ఇన్ కేస్ క్యాన్సర్ ఉన్నా కానీ తొందరగా రికవరీ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది.